హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి WII అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి మరలా ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి నవంబర్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది, తర్వాత రిక్రూట్మెంట్ అని ఉంటుందండి. దాంట్లో ఫస్ట్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ వేరియస్ పొజిషన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఏంటి సిలబస్, ఏంటి ఏ టాపిక్స్ నుండి వస్తాయి, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు ఏంటి అని అన్నీ కూడా మీకు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. నేనే మీ కాల్ అనేది లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి నేనే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే WII ఈస్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అండి. ఇండియన్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ వస్తారు. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. పే మ్యాట్రిక్స్, వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది, ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది, అంటే ఏ క్లాసిఫికేషన్, గ్రూప్ బి సర్వీసా, గ్రూప్ సి సర్వీసా ఏంటని చెప్పేసి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని కూడా చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ IT అండ్ RSGIS అండి. ఇది పే స్కేల్ లెవెల్ వచ్చేసి లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే 34,400 అనేది ఇనీషియల్గా మీకు ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 55,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. ఒకటే పోస్ట్ ఉంది, ఒకటి కూడా SC వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లో. వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయకపోతే అది ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేసి ఓపెన్ కేటగిరీలో ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఎవరు లేకపోతే, ఓకేనా, వాళ్ళు ఎవరు అప్లై చేయకపోతే ఆ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రూప్ బిలోకి వస్తుందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSCలో CS కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, IT కానీ, రిమోట్ సెన్సింగ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే BE బీటెక్లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ టెక్నాలజీ కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT కానీ, ఎలక్ట్రానిక్స్ అంటే EC వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ అంటే EEE కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఓకేనా, ఇక్కడ కూడా ఇచ్చారు. అంటే ప్లెయిన్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే EC వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, అంటే క్లియర్గా చెప్తున్నా చూడండి. BE బీటెక్లో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదంటే CSE డిపార్ట్మెంట్ కానీ, ఎవరైనా సరే IT డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఓకేనా, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్, పెయిన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కానీ, లేదనుకుంటే EC వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ అండి, EEE స్టూడెంట్స్ వాళ్ళు కూడా BE బీటెక్లో ఎవరైతే EEE చేశారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు నేను BSc చేయలేదు, BE బీటెక్ కూడా చేయలేదు అని అనుకుంటే ఇక్కడ మనకి ఇంకో క్లాజ్ ఇవ్వడం జరిగింది చూడండి. 3 years డిప్లొమా ఇన్ CS కానీ, IT కానీ, అంటే ఎవరైతే డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఓకేనా, అది 3 years కోర్స్ అయి ఉండాలి. ఓకేనా, 3 years కోర్స్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి. చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. సేమ్ శాలరీ 34,400 అనేది మీకు ఇనీషియల్గా బేసిక్ శాలరీ ఇస్తారు. గ్రాస్ శాలరీ మీకు 55,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఒకటే పోస్ట్ ఉంది, ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఓపెన్ కేటగిరీ UR అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బిలోకి వస్తుందండి ఇది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి
3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ గాని, లేదంటే ఆర్కిటెక్చర్ గాని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఆడియో విజువల్ చూసుకున్నట్టయితే సేమ్ సాలరీ అండి. ఒకటే పోస్ట్ ఉంది. గ్రూప్ బిలోకి వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఈ, బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. కంప్యూటర్ సైన్స్ అని, కంప్యూటర్ ఇంజినీరింగ్ అని, కంప్యూటర్ టెక్నాలజీ అని, అలాగే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని, లేదంటే ప్లెయిన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు గాని, లేదంటే ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఈ వాళ్ళు గాని, ఈసీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు గాని, విజువల్ కమ్యూనికేషన్ గాని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే లేదు డిప్లొమా చేశాననుకోండి. ఇప్పుడు 3 ఇయర్స్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ గాని, లేదంటే డిజిటల్ ఫోటోగ్రఫీ గాని, లేదంటే ఎలక్ట్రానిక్స్ గాని, వీడియో ఎడిటింగే గాని, లేదంటే సౌండ్ రికార్డింగ్ గాని ఏదైనా సరే ఓకేనా. ఐదర్ బీఈ, బీటెక్‌తో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు డిప్లొమాతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా దీనికి కూడా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అండి ఫీల్డ్. దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్‌గా మీకు 19,900 అనేది బేసిక్ సాలరీ అయితే ఇస్తారు. గ్రాస్ సాలరీ మీకు 35,000 పర్ మంత్ అయితే వస్తుంది. ఒకటే పోస్ట్ ఉంది. ఇది గ్రూప్ సిలోకి వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమి ఇచ్చారంటే మనకి 12థ్ అండి. అంటే ఏదైతే ఇంటర్ ఇన్ సైన్స్ అంటే ఎంపీసీ గాని, లేదంటే బైపీసీ చేసుండి దాంతో పాటుగా 1 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ గాని, డ్రాఫ్ట్స్‌మ్యాన్ గాని కోర్స్ అయితే చేసుండాలి. ఓకేనా. ఇంటర్ చేసిన తర్వాత 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఇక్కడ అడగడం జరిగింది. సివిల్ గాని, లేదంటే డ్రాఫ్ట్స్‌మ్యాన్ గాని కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా. లేదనుకుంటే ల్యాండ్ సర్వే ఆర్కిటెక్చర్‌గా ఉన్నా మాత్రం మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. జూనియర్ స్టెనోగ్రాఫర్‌లో మనకి పే స్కేల్ లెవెల్ 4 ఇచ్చారు. 25,500 అనేది ఇనీషియల్‌గా మీకు బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ మీకు 40,000 వరకు వస్తుందండి. 2 పోస్టులున్నాయి. 2 కూడా మనకి ఏంటంటే ఒకటి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఏ కాస్ట్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటొచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ సి వేకెన్సీస్ అండి ఇవి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఈక్వాలెంట్ అని ఇవ్వడం జరిగింది. 10+2 అంటే ఎవరొస్తారంటే ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ గాని, బైపీసీ గాని ఎవ్వరైనా సరే. నెక్స్ట్ వచ్చేసి 10+2 అంటే ఐటీఐ వాళ్ళు కూడా వస్తారన్నమాట. ఓకేనా. 10థ్ తర్వాత ఐటీఐలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఎవ్వరైనా సరే, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా దీనికి జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే ఇంటర్ వాళ్ళొస్తారు, ఐటీఐ వాళ్ళొస్తారు, డిప్లొమా వాళ్ళొస్తారు. ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సైన్స్ స్ట్రీమ్ అని చెప్పి మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికొచ్చేసి మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చుండాలి. ఓకేనా. సర్టిఫికేట్ అయితే ఏమి అవసరం లేదు గానీ, మీరు 80 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ అనేది కంపల్సరీగా వచ్చుండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు అసిస్టెంట్ గ్రేడ్ 3 అండి. దీనికి పే స్కేల్ లెవెల్ వచ్చేసి 2 ఇస్తున్నారు. ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 19,900 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటే పోస్ట్ ఉంది. ఒకటి కూడా మనకి ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ సి వేకెన్సీస్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే ఇంటర్ వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఈ అసిస్టెంట్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ 35-30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్. ఓకేనా. 35 వర్డ్స్ అయితే ఇంగ్లీష్ టైప్ చేయాలి. 30 వర్డ్స్ అయితే హిందీ టైప్ చేయాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి టైప్ చేసినా సరిపోతుంది. 2 టైప్ చేయాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ కూడా మీకు ఏమీ అవసరం లేదండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ అండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. సేమ్ సాలరీ ఒకటే పోస్ట్ ఉంది. గ్రూప్ సి వేకెన్సీ 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. బట్ దీనికి వచ్చేసి డ్రైవర్ జాబ్ కాబట్టి బోత్ లైట్ వెహికల్ అండ్ హెవీ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. రిమైనింగ్ ఏ పోస్ట్‌లకి కూడా ఎక్స్‌పీరియన్స్ అడగలేదు గానీ, బట్ ఇక్కడ వచ్చేసి ఈ పోస్ట్‌కి వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగిందండి. ఓకేనా. ఈ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది డ్రైవర్‌కి ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి ఇట్లా పెడుతున్నాను. నెక్స్ట్ కుక్‌కి సంబంధించి కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ కావాలండి. ఓకేనా. కుక్‌కి సంబంధించి కూడా ఎక్స్‌పీరియన్స్ కావాలి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. సేమ్ సాలరీ 19,900 బేసిక్ సాలరీ ఇస్తున్నారు. 3 పోస్టులున్నాయి. ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ. గ్రూప్ సిలోకొస్తుంది. కుక్‌కి సంబంధించి ఏంటంటే డిగ్రీ గాని, డిప్లొమా గాని కుక్‌కి సంబంధించి మీరు కోర్స్ కంప్లీట్ అయ్యుండి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ అండి. ల్యాబ్ అటెండెంట్‌కొచ్చేసి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. అంటే 18,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ 27,000 వరకు వస్తుందన్నమాట పర్ మంత్ సాలరీ. దీనికి 5 పోస్టులున్నాయి. 3 వచ్చేసి ఓపెన్ కేటగిరీ, ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ సి వేకెన్సీస్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకిక్కడ 12థ్ స్టాండర్డ్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎంపీసీ అండ్ బైపీసీ చేసిన వాళ్ళు ఉంటారో ఇంటర్‌లో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 60% మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆర్ అని చెప్పేసి ఇంకో క్లాజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే 10థ్ క్లాస్ అయిన తర్వాత డిప్లొమాలో 2 ఇయర్స్ కోర్సు లైబ్రరీ సైన్స్ గాని, ల్యాబ్ టెక్నాలజీ గాని, ఐటీ గాని చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నారు కాబట్టి ఐదర్ మీరు ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి
అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఒకసారి ఇవన్నీ అర్థం కాకపోతే మరలా ఒకసారి బ్యాక్‌కి వెళ్లి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో ఒకసారి వినండి. లేదు అయినా సరే మీకు అర్థం కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 తీసుకుందాం. అసిస్టెంట్ గ్రేడ్ 3 అని పెట్టి మెన్షన్ చేసి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ బైపీసీ. నేను ఈ అసిస్టెంట్ గ్రేడ్ 3కి ఎలిజిబులా? కాదా? అని చెప్పి మీరు ఇట్లా కామెంట్ అడిగారనుకోండి డౌట్ అనేది. నేను క్లియర్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. నెక్స్ట్ వచ్చేసి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. ఓకేనా? మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒక పోస్ట్ కాదు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే 5, 6 పోస్టుల వరకు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే సెపరేట్ అప్లికేషన్ అనేది పంపించాలి. సెపరేట్ అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 6థ్ జనవరి 2025 అనేది ఏజ్ లిమిట్‌కి క్రూషియల్ డేట్ ఇచ్చారు. ఈ డేట్ లోపు మీకు ఏంటంటే ఏజ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక్కడ యెల్లో కలర్‌లో ఏవైతే మార్క్ చేశానో ల్యాబ్ అటెండెంట్ అని, టెక్నీషియన్ అని, అలాగే ఈ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి ఇవన్నిట్లికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కొన్ని పోస్టులు మాత్రం రిజర్వేషన్‌కి అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్ట్‌కి ఇప్పుడు ఓబీసీ వాళ్ళు గాని, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ గాని అప్లై చేసినట్టయితే ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఉన్నదానికి వాళ్ళకి రిజర్వేషన్‌లు లేవుమాట. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అక్కడ పోస్టులు లేవు. ఓన్లీ యూఆర్ కేటగిరీలో ఉన్న వాటిలకి మీరు అప్లై చేసుకున్నట్టయితే మిమ్మల్ని రిజర్వ్డ్ కేటగిరీ కింద మిమ్మల్ని కన్సిడర్ చెయ్యరు. మీరు ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు అన్‌రిజర్వ్డ్ కిందే వస్తారు. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రిజర్వేషన్ అనేది మీకు వర్తించదుమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ గ్రేడ్ 3, డ్రైవర్, కుక్‌కి సంబంధించి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమే అండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఇది ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ కాదు. ఆఫ్‌లైన్ అప్లికేషన్. మనం ఒక ఖాళీ ఎన్వలప్ కవర్ తీసుకోవాలి. ఓకేనా? ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని, ఎన్వలప్ కవర్‌లో టాప్‌లో మీరేం రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి కుక్ అయితే కుక్కు, డ్రైవర్ అయితే డ్రైవరు, అసిస్టెంట్ గ్రేడ్ 3 అయితే గ్రేడ్ 3. 2 పోస్టులకి అప్లై చేస్తున్నాను కదని చెప్పేసి అసిస్టెంట్ గ్రేడ్ 3 అని చెప్పి కామా అని పెట్టేసి కుక్ అని చెప్పి మెన్షన్ చేయొద్దు. 2 ఎన్వలప్ కవర్‌లు తీసుకోవాలి. 2 మీరు పోస్టులకి అప్లై చేసినట్టయితే ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసి, ఇటు సైడ్ ఏం చేస్తారంటే 2 అడ్రెస్ రాస్తారన్నమాట. ఇక్కడ 2 అని చెప్పేసి ఇక్కడ మనకిక్కడ అడ్రెస్ ఇచ్చారు కదండీ! వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి డెహ్రాడూన్ 248001 ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఉంది కదా! దీనికి మీరేంటంటే ఐదర్ రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించొచ్చు. లేదనుకుంటే స్పీడ్ పోస్ట్ కూడా మీరు పంపించొచ్చు. ఈ 2 పోస్టులకు కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 6థ్ జనవరి 2025 లోపు రీచ్ అవ్వాలి. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరు స్పీడ్ పోస్ట్ సెండ్ చేయడానికి ట్రై చేయండి. రూ. 40, రూ. 45 తీసుకుంటారన్నమాట. అది మీరు ఆళ్ళు తీసుకున్నట్టయితే మీకు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈ డేట్ లోపే మీకు ఇదనేది రీచ్ అవుతుంది. ఓకేనా? ఏ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి? ఎలా అటాచ్ చేయాలి? సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఏంటి? అన్నీ కూడా మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి క్రూషియల్ డేట్ ఒకటేనండి. 6థ్ జనవరి 2025 అనేది మనకేంటంటే క్రూషియల్ డేట్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి? ఏంటని చెప్పేసి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్టయితే రూ. 700 అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. డీడీ తీయాల్సి ఉంటుందండి. ఎనీ నేషనలైజేషన్ బ్యాంక్ మీరు వెళ్లి ఈ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మీద మీరేంటంటే డీడీ తీయాలండి. అప్లికేషన్ ఫీజ్ అని చెప్పేసి మీ అప్లికేషన్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వుమెన్ కేటగిరీ అండి. ఏ క్యాస్ట్ వాళ్ళైనా వుమెన్స్ అప్లికేషన్ ఫీజ్ అనేది లేదుమాట. ఓకేనా? వాళ్ళేం అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ వుమెన్ కేటగిరీ ఎవరికీ కూడా అప్లికేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో కాపీస్ ఏవేవి అటాచ్ చేయాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, నెక్స్ట్ ఏజ్ ప్రూఫు ఇవన్నీ కూడా మీరేంటంటే సెల్ఫ్ అటాచ్డ్ ఒక జిరాక్స్ కాపీ తీసి జిరాక్స్ ఇప్పుడు 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అనుకోండి. ఇది జిరాక్స్ కిందన మీ సిగ్నేచర్ చేస్తే అదే సెల్ఫ్ అటాచ్డ్ అన్నమాట. ఓకేనా? సెల్ఫ్ అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ది క్యాండిడేట్ విష్ టు అప్లై మోర్ దెన్ 1 పోస్ట్ అంటే మీరు అప్లికేషన్‌లు అనేవి ఎక్కువ అంటే మీరు మోర్ దెన్ 1 పోస్ట్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టారనుకోండి. ఈచ్ అప్లికేషన్ షుడ్ కంటైన్ ఏ సెపరేట్ డీడీ ఓకేనా? అంటే మీరు సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ సెపరేట్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ కూడా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అది కూడా డెహ్రాడూన్‌లోనే మనకి కండక్ట్ చేస్తారు. ఓకేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకి డెహ్రాడూన్‌లోనే ఉంటుంది.
ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్, 1/4 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మనకి సిలబస్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారండి. ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా కండక్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, టెక్నికల్ అసిస్టెంట్‌కి ఎలా ఉంటుంది, ఎన్ని క్వెషన్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ నుండి వస్తాయి, మనకి ఎంత డ్యూరేషన్ టైము, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు, ఏంటి అని చెప్పి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకసారి ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి. ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోస్ట్‌కి అప్లై చేస్తాను చూడండి. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి చూసుకున్నట్టయితే టైర్ 1 రిటన్ ఎగ్జామ్ వచ్చేసి 100 క్వెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. 100 క్వెషన్స్ కూడా ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయంటే జనరల్ అవేర్‌నెస్ నుంచి, నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి, మెంటల్ ఎబిలిటీ నుంచి, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. ఇది ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. ఓకేనా? హిందీ కాదు, ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మన ఆంధ్ర, తెలంగాణ అందరికీ కూడా ఇంగ్లీష్‌లోనే కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 దీనికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? టైర్ 1 వచ్చేసి సీబీటీ, టైర్ 2 వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది మీకు. 50 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఈ విధంగా మీరు అసిస్టెంట్ గ్రేడ్ 3 అని ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి. ఎలా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అని చెప్పేసి మీరు చెక్ చేయండి. రాంగ్ ఆన్సర్‌కి మీకు 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ అండి. జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి కూడా ఏ టాపిక్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటో కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక టాపిక్ తీసుకోండి. మ్యాథమెటికల్ నుంచి ఏ టాపిక్స్ వస్తున్నాయి ఏంటని చెప్పేసి ఒక రోజు కూర్చొని నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయండి. తర్వాత సింప్లిఫికేషన్, తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో ప్రొపోర్షనల్, అలాగే పర్సెంటేజ్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకేనా? డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా టాపిక్స్ మీరు కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్‌గా ఏం చేస్తానంటే, ఏ బుక్స్ మంచివి ఏంటని చెప్పి కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ బుక్స్ అనేవి కొనుక్కోండి. అంతకు మించి మీకు వెళ్ళరనమాట. ఓకేనా? బేసిక్ లెవెల్‌లో నేర్చుకోండి. ఇవి వచ్చేసి మీకేంటంటే ఇంటర్మీడియేట్ స్టాండర్డ్స్‌లోనే అడుగుతారు. నేను చెప్పే బుక్ ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్‌గా మీకు అది బుక్స్ లింక్స్ అనేవి కూడా కింద ఇస్తాను కదా! అవన్నీ డిగ్రీ లెవెల్‌లో ఉంటాయి. మీరు మీడియం లెవెల్‌లో నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? అది మీకు ఎలా చదవాలి ఏంటని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ వచ్చేసి సిలబస్ అండి. ఓకేనా? ఈ సిలబస్ అన్నీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మీ ఫోటో అనేది అంటించండి ఫస్టు. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటించి, ఇక్కడి నుంచి ఈ కింద నుంచి ఇలా తీసుకొని, ఈ ఫోటో మీదకి సైన్ ఎళ్ళేలాగా సైన్ చేయాలి. ఓకేనా? కింద నుంచి వెళ్ళి, ఈ ఫోటో మీదకి వెళ్ళేలాగా సైన్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలాగ క్రాస్ సిగ్నేచర్ అనేది చేయాలి. ఫేస్ మీద చేయొద్దు. ఓకేనా? కింద షర్ట్ ఉంటుంది కదా! ఆ షర్ట్ మీదకి అలా చేయండి. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఫస్ట్ చెప్పాను కదా! చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఆ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అనేది ఇక్కడ యేసేసేయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అయితే అసిస్టెంట్ గ్రేడ్ 3, స్టెనోగ్రాఫర్ అయితే స్టెనోగ్రాఫర్, కుక్ అయితే కుక్. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. అప్లికేషన్ ఫీస్ డీటెయిల్స్ డీడీ మీద నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అనేది మెన్షన్ చేయండి. అప్లికేషన్ ఫీస్ కట్టలేనోళ్ళు అంటే ఎవరైతే అప్లికేషన్ ఫీస్ రిలాక్సేషన్ ఉన్నవాళ్ళు మాత్రం చిన్న డాష్ పెట్టి వదిలేసండి. కేటగరీ బిలాంగ్స్ టు మీరు ఏ కేటగరీ అది బిలాంగ్ చేయాలంటే ఇక్కడ ఇప్పుడు నేను అన్‌రిజర్వ్డ్ అనుకోండి. అన్‌రిజర్వ్డ్‌కి టిక్ పెడతానన్నమాట. ఇప్పుడు పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో, అది ఏ కేటగరీకి అప్లై చేస్తున్నారో కూడా అది కూడా మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీ నేమ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే మీ ఫాదర్ నేమ్ గాని, లేదంటే హస్బెండ్ నేమ్ గాని, పర్మనెంట్ అడ్రెస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవేనండి. ఈ అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేస్తారు. ఓకేనా? అడ్రెస్ డీటెయిల్స్, మొబైల్ నంబరు, నియరెస్ట్ రైల్వే స్టేషను, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ డేటు, మంత్, ఇయర్ ఇలా నెక్స్ట్ వచ్చి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కంప్లీట్ అయ్యిందని చెప్పేసి. అలాగే మీ దగ్గర ఆల్రెడీ పాస్ట్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. లేకపోతే ఖాళీగా వదిలేసండి ప్రాబ్లమ్ లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఎంతవరకు కంప్లీట్ చేశారో అవి. 10థ్, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్ అన్నీ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఇఫ్ అప్లికేబుల్. ఓకేనా? మీ దగ్గర ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఏవైనా ఉంటే, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇవ్వండి. లేదు అనుకుంటే వదిలేసినా ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఇక్కడ రిఫరెన్స్ వచ్చేసి ఎవరు ఇవ్వాలి అంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. లేదు అనుకుంటే ఖాళీగా వదిలేసండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఓకేనా? లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఎవరివైనా ఉన్నా సరే ఇవ్వొచ్చమాట. ఓకేనా? మాక్సిమం ఏంటంటే ఈ ఎవరైతే వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మాత్రం ప్రిఫర్ చేయండి. ఓకేనా? వాళ్ళకి ప్రిఫర్ చేశారనుకోండి వాళ్ళ డీటెయిల్స్ ఒక్కళ్ళది ఇచ్చినా సరే మీకు జాబ్ ఒక 70% వచ్చినట్టే. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా ఉంటే మీరు ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకిక్కడ మీ ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక ఇది మీరు జిరాక్స్ తీసుకొని జిరాక్స్ కాపీలో అన్నీ కూడా ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకో జిరాక్స్ కాపీ కూడా తీయాలి. అది ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి ఇగోండి ఇది. ఈ చెక్ లిస్ట్ కూడా మీరు జిరాక్స్ తీసి అటాచ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మీరు ఫోటో పేస్టెడ్ సైన్డ్ అక్రాస్డ్ బై మీ అని చెప్పేసి ఇక్కడ మీరు టిక్ చేయాలి. ఓకేనా? ఇది ఇలా టిక్ చేసి ఓకే. అటాచ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డీడీ రిసిప్ట్
అటాచ్ చేశాను అని చెప్పి టిక్ చేయాలి. అలాగే ఆధార్ ప్రూఫ్ పెట్టాను. అనుకోనా మీరు ఆధార్ కార్డ్ పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కూడా జిరాక్స్ తీసి, జిరాక్స్ కింద మీరు సిగ్నేచర్ చేయాలి. అది సెల్ఫ్ అటాచ్డ్ ఓకేనా. ఇక్కడ అన్నీ కూడా సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్. కొన్నేంటంటే గెజిటెడ్ ఆఫీస్ సంతకాలు అడుగుతారు. బట్ ఇక్కడ సెల్ఫ్ అటాచ్డ్ అడుగుతారు కాబట్టి మీ యొక్క సంతకం పెడితే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెడితే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు ఏంటంటే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్‌కి ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్, ఏజ్ రిలాక్సేషన్‌ది కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా! సారీ ఏజ్ రిలాక్సేషన్ కాదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ ప్రూఫ్ 2 కూడా 10th క్లాస్ మీద పెడుతున్నారనుకోండి 2 పెట్టాల్సి ఉంటుంది 10th క్లాస్ జిరాక్స్‌లు ఓకేనా. ఒకటి వచ్చేసి ఏజ్ ప్రూఫ్ అని రాయండి. ఇంకోటి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. లేకపోతే ఖాళీగా వదిలేసేయండి. ఈ బాక్స్ టిక్ చేయకుండా. అలాగే ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఎక్స్‌పీరియన్స్ పెడితే ఎక్స్‌పీరియన్స్‌కి టిక్ చేయండి. లేకపోతే వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ రిజర్వేషన్ ఎవరైనా అప్లై చేసినట్టయితే అది కూడా టిక్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్‌కి ఇది మీరు వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఇంకేమైనా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అది మీరు టిక్ చేసి ఆ డాక్యుమెంట్ ఏటి అటాచ్ చేస్తున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్లేస్, డేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సిగ్నేచర్ కూడా పెట్టాలి. ఓకేనా. ఇది జిరాక్స్ కాపీ, అప్లికేషన్ జిరాక్స్ కాపీ అలాగే ఇక్కడ ఏవేవైతే నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పానో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసి కింద సిగ్నేచర్ చేసి అటాచ్ చేయాలి. అన్నీ కూడా జిరాక్స్ కాపీసే అటాచ్ చేయాలి. ఒరిజినల్స్ ఏవి అటాచ్ చేయకూడదు. ఓకేనా. ఇదేనండి ఈ అప్లికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే నోటిఫికేషన్‌లో కూడా పాయింట్స్ ఇవే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.